ఆ భూమికి ఎలా చెక్ పెట్టాలో అర్థం కావటం లేదు ఆంటీ అని తార చెప్పటంతో, నువ్వు ముందు చెక్ పెట్టాల్సింది ఆ భూమికి కాదు, ఆ శారదని. శారద ఫోన్ చేస్తూ ఉంటే ఈ భూమి వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ శారద చేతనే భూమిని ఇంట్లో నుండి బయటికి గెంటించేసేయ్. ఇంకెప్పుడు ఈ ఇంట్లో అడుగు పెట్టొద్దని ఆ శారద నోటితోనే చెప్పించేసేయ్ అని అపూర్వ చెప్పటంతో, ఇప్పుడు మీరు నాకు ఐడియా ఇచ్చారు కదా ఆంటీ, నా స్టైల్‌లో నేను చేస్తాను, చూస్తూ ఉండండి అని తార ఫోన్ పెట్టేస్తుంది. మమ్మీ, భూమి పతనాన్ని ఇలా ప్లాన్ చేసావా, సూపర్ మమ్మీ అని నక్షత్ర అంటుంది. భూమి క్యారేజీ తీసుకొని గగన్ ఆఫీస్ దగ్గరికి రాగానే, అమ్మ మీరెవరు, లోపలికి వెళ్ళటానికి వీల్లేదు అని సెక్యూరిటీ అడ్డుపడుతూ మీరెవరని ప్రశ్నిస్తూ ఉంటారు. తారా అని గగన్ గారికి చెప్పండి అని భూమి చెప్పటంతో, నేరుగా సెక్యూరిటీ గగన్ దగ్గరికి వెళ్ళి, సార్ మిమ్మల్ని కలవటం కోసం తారా వచ్చారు అని చెప్పటంతో, నేను లేనని చెప్పి పంపించేసేయండి అని గగన్ చెప్తాడు. వెంటనే అతను బయటికి వచ్చి, సార్ లేరని చెప్పమన్నాడండి, వెళ్ళండి అని చెప్తుండటంతో ఇక భూమి చాలా సంతోషపడుతూ, అయితే భూమి వచ్చిందని చెప్పండి అని భూమి చెప్తుంది. ఇందాకే కదా తారా అని చెప్పారని అతను అంటే, చూడండి నాకు పేరు మార్చుకోవటం ఇష్టం లేదు కానీ ఇప్పుడు నేను చెప్పమన్నట్లు చెప్పండి అని కాస్త డబ్బుని ఇచ్చేసి లోపలికి పంపిస్తుంది. అలాగే మేడం అంటూ అతను లోపలికి వెళ్ళి, సార్ ఈసారి భూమి మేడం వచ్చారని చెప్పగానే లోపలికి పంపించు అని గగన్ అంటాడు. సెక్యూరిటీ బయటికి వచ్చి, అమ్మ మిమ్మల్ని సార్ లోపలికి రమ్మన్నారని చెప్పగానే భూమి చాలా చాలా సంతోషపడుతూ నేరుగా గగన్ దగ్గరికి వచ్చి కుర్చీలో కూర్చుంటుంది. ఇప్పుడు ఎందుకు వచ్చావు, నిన్నే అడుగుతున్నది చెప్పు అంటూ గగన్ వర్క్ చేసుకుంటూనే మాట్లాడుతూ ఉంటాడు. నిన్నే అడుగుతున్నది వినిపించట్లేదా అని గగన్ అంటే, నువ్వు ల్యాప్టాప్ చూస్తూ అడుగుతున్నావు కదా బావా, దాంతోనే మాట్లాడుతున్నావు అనుకున్నానులే అని భూమి అంటుంది. సరే ఎందుకొచ్చావు అని గగన్ ముఖం చూసి అడుగుతూ ఉంటే, నేనేం రాలేదు, నువ్వు క్యారెట్ హల్వా తీసుకురమ్మని అత్తయ్యకి చెప్పావంట కదా, తీసుకొచ్చానని భూమి చెప్తుంది. గగన్ సీరియస్గా చూస్తుంటే, నమ్మకం లేకపోతే అత్తయ్యకి ఫోన్ చేసి అడుగు బావా అని భూమి అంటుంది. అంత అవసరం లేదులే అని గగన్ అంటే, నిజం బావా అని భూమి అంటుంది. నేనంటున్నది నువ్వు తీసుకొచ్చిన క్యారెట్ హల్వా అవసరం లేదని చెప్తున్నానని గగన్ అంటే, నీ చేత తినిపిస్తాను చూస్తూ ఉండు బావా అని. అంతేకాదు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది, నా భర్తతో పాలు పంచుకుందామని వచ్చానని భూమి అంటే, నీ భర్తనా ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, మనమిద్దరం ఎప్పుడో విడిపోయాం అని గగన్ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తే, అది ఈ జన్మలో జరగదులే బావా అని భూమి అంటే, సరే ఏంటి ఆ సంతోషం అని గగన్ అంటాడు. ఇన్నాళ్ళు అపూర్వ మా నాన్న నమ్మకానికి మారు పేరుగా ఉండేది కదా బావా, మొట్టమొదటిసారి మా నాన్న అపూర్వని అనుమానించాడు. మా అమ్మని చంపింది అపూర్వనేమోనని డౌట్ కూడా వచ్చింది బావా. అదే కనుక జరిగితే అపూర్వకి మా నాన్న జీవితంలో ఆ ఇంట్లో స్థానం ఉండదు అని భూమి అంటే, అయితే నాకొచ్చిన లాభం ఏంటి అని గగన్ అంటాడు. అప్పుడు మన రెండు కుటుంబాలు కలుస్తాయి బావా అని భూమి అంటే, కానీ ఆ ఇంటి మనిషి నా ఇంటి మనిషిగా ఎప్పటికీ ఉండదు అని గగన్ అంటాడు. రెండు కుటుంబాలు అందరం కలుసుకుంటాం బావా, బంధాలు అనుబంధాలు అన్నిటి విలువ తెలుస్తుందిలే, నాకు ఆ నమ్మకం ఉంది, ఇదిగో బావా క్యారెట్ హల్వా తిను అని భూమి ఇస్తుంటే, నాకు అవసరం లేదు, నాకు మా అమ్మ ఇచ్చిన క్యారేజీ ఉంది అని గగన్ ఓపెన్ చేసి, అబ్బా ఎంత కమ్మటి వాసన వస్తోందో అని పచ్చిమిర్చి పక్కన తీసి ఫుడ్ తింటూ ఉంటే, అదేంటి బావా పచ్చిమిర్చి పక్కన పెడుతున్నావు, ఓ అది తింటే కంట్రోల్ చేసుకోలేవనా కారం అని భూమి కావాలని రెచ్చగొడుతూ ఉంటుంది. అలాంటిదేం లేదు, నేను ఈజీగా తినేయగలను అని చాలా పచ్చిమిర్చిని గగన్ తింటూ ఇక కారంతో విలవిల్లాడిపోతూ గట్టిగా కేకలు పెట్టడం మొదలు పెడతాడు. మండుతున్నట్లుంది, నీళ్లు కావాలా బావా అని భూమి చెప్పగానే ఇక గగన్ వాటర్ కోసం పరుగులు పెడుతూ నీళ్ల కుండని కింద పడేసి పగలగొట్టేస్తాడు. అయ్యో బావా ఇదిగో క్యారెట్ హల్వా తిను అని భూమి ఇస్తుంటే, పొరపాటున కాలు జారి కింద పడిపోతూ గగన్పై పడిపోతుంది. ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. క్యారెట్ హల్వా బాక్స్ కూడా కింద పడిపోతుంది. ఇక భూమి గగన్కి లిప్ కిస్ పెడుతూ ఉంటుంది. తర్వాత భూమి శారద దగ్గరికి వచ్చి, ఆ భూమి ఈ ఇంట్లో అడుగు పెట్టకూడదు అని వార్నింగ్ ఇస్తుంటే, అదేంటమ్మా భూమి అంటే నాకు ఇష్టం, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని శారద అంటుంది. చూడండి అత్తయ్య, ఆ ప్రేమ నా పైన కూడా ఉండాలి కదా, మీ అబ్బాయి అసహించుకుంటున్నారు, పూరి కూడా భూమిని వద్దని చెప్తుంది, కానీ మీరు మాత్రం ప్రేమ చూపిస్తూ ఉంటే భూమి వస్తూనే ఉంటుంది. మీరు కనుక భూమిని ఇంట్లోకి రానిచ్చారనుకో, ఈ వీడియో మీ అబ్బాయి చేతిలో ఉంటుంది,
మీ అబ్బాయికి తెలియకుండా భర్తతో పూజలు చేయడం, మళ్ళీ మీ అబ్బాయికి తెలియకుండా జాగ్రత్తలు పడడం. ఈ వీడియో ఒక్కసారి మీ అబ్బాయికి చూపిస్తే మీ అబ్బాయి వెళ్ళి భూమి వాళ్ళ ఇంట్లో ఉంటారు. అప్పుడు భూమి వాళ్ళు మీ అబ్బాయిని చంపేస్తారు. కాబట్టి భూమి ఈ ఇంట్లో అడుగు పెడితే నేను ఈ వీడియో చూపించేస్తాను. మీ చేతుల్లోనే ఉంది జాగ్రత్త అని తార వార్నింగ్ ఇస్తూ వీడియోని చూపిస్తూ బ్లాక్‌మెయిల్ చేస్తూ ఉంటే, అప్పుడే అత్తయ్య అంటూ భూమి లోపలికి వస్తూ ఉంటుంది. అదిగో అది వస్తోంది. నేను చెప్పినట్లు గెంటేయండి అంటూ తార వెళ్ళి దాక్కొని ఉంటుంది. అత్తయ్య, మీ అబ్బాయి ఇంటికి వచ్చిన తర్వాత బాగా నన్నే గుర్తుకు చేయండి. భూమి నీళ్ళు, భూమి నీళ్ళు అని మీ అబ్బాయి మాట్లాడతారు అత్తయ్య. నన్ను క్యారెట్ హల్వా తయారు చేసి తీసుకువెళ్ళమని మీరు మంచి పని చేశారు అత్తయ్య. అత్తయ్య, నాకు ఎంత సంతోషంగా ఉందో అని భూమి కూర్చొని మాట్లాడుతూ ఉంటే, శారద కన్నీళ్ళని ఆపుకుంటూ, భూమి ఇక మీదట నువ్వు ఈ ఇంటికి రాకు అని శారద చెప్తుంది. అత్తయ్య, మీరు జోక్ చేశారత్తయ్య. నేను నవ్వటం లేదత్తయ్య. ఎందుకంటే మీరు మాట్లాడుతున్న మాటలకి నాకు నవ్వు రావటం లేదు అని భూమి అంటుంది. నేను సీరియస్‌గానే చెప్తున్నానమ్మా. నువ్వు ఇక మీదట ఈ ఇంటికి రాకు అని శారద చెప్తుంది. అత్తయ్య, ఎందుకిలా మాట్లాడుతున్నారు? మీతో ఎవరు ఇదంతా చెప్పిస్తున్నారు? మీరు ఇలా మాట్లాడుతున్నారంటే నేను అస్సలు నమ్మనత్తయ్య. చెప్పండత్తయ్య, అసలు ఏం జరిగింది అని భూమి నిలదీస్తూ ఉంటుంది. అత్తయ్య, నేను నిజంగా తప్పు చేసినా మీరు నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటారు. మీరిలా మాట్లాడుతుంటే నా గుండె పగిలిపోతోందత్తయ్య. బావ నన్ను ఇంట్లో నుండి వెళ్ళిపొమ్మన్న రోజు కూడా నేను ఇంత బాధపడలేదు. ఎందుకంటే మీరు నా వైపు ఉన్నారు కాబట్టి. అత్తయ్య, ఎందుకిలా మాట్లాడుతున్నారని భూమి ఏడుస్తూ ఉంటే, నా వల్ల ఇంకెవరికీ ఎలాంటి ప్రాబ్లమ్ రాకూడదు. ముందు వెళ్ళిపో భూమి అని శారద అంటుంది. అత్తయ్య, ఈ మాట మీ నోటి నుండి వస్తుంది కానీ మీ మనసు నుండి రావటం లేదు. మీరు రావద్దని చెప్పినా నేను ఈ ఇంటికి వస్తూనే ఉంటానత్తయ్య. ఇక్కడ నా భర్త ఉన్నాడు. అమ్మలా చూసుకునే అత్తయ్య ఉంది అని భూమి చెప్పి వెళ్తూ ఉంటుంది. భూమి వెళ్తుంటే అంతవరకు ముఖం చూడని శారద తిరిగి ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. భూమి వెనక్కి తిరిగి చూడగానే శారద ముఖం తిప్పేసుకుంటుంది. చూడండి అత్తయ్య, మీరు ఎంతలా బాధపడుతూ నన్ను పంపిస్తున్నారో నేను అర్థం చేసుకోగలను. కారణం తెలుసుకుంటాను. కానీ నేను వచ్చిన ప్రతిసారి మా ముఖంలో ఆనందాన్ని మాత్రం నేను చూస్తూ ఉంటాను, గమనిస్తూ ఉంటాను అని భూమి వెళ్తుంది. నువ్వు తిరిగి ఈ ఇంటికి అడుగు పెడితే కదే అడుగు పెట్టకుండా నేను చూసుకుంటాను అని దాక్కుని ఇదంతా చూస్తున్న తార అనుకుంటూ ఉంటుంది. తర్వాత భూమి అపూర్వ దగ్గరికి వచ్చి, మా శారద అత్తయ్యకి ఏం చెప్పావు? నన్నే దూరం పెడుతోంది. నువ్వు ఎందుకు నన్ను టార్గెట్ చేస్తున్నావు అని నిలదీస్తూ ఉంటే, నా బావ నన్ను అనుమానించేలా చేశావు. ఇష్టం లేని నక్షత్ర చేత కాపురం చేయమని బావ చేత చెప్పిస్తున్నావు. దీనికంటే ఇంకేం చేయాలి? నేను ఇలా చేస్తూనే ఉంటాను, చూస్తూ ఉండు అని అపూర్వ అంటే, నేను నీ సంగతి చెప్తానని భూమి ఛాలెంజ్ చేస్తుంది. ఏయ్, నువ్వు నన్నేం చేయలేవంటూ అపూర్వ నవ్వుతూ వెళ్తుంది. అప్పుడే భూమికి సిఐ శంకర్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. నేను పని మీద ఇటువైపు వచ్చాను, మిమ్మల్ని కలవాలి, లొకేషన్ పంపిస్తాను, ఒకసారి వచ్చి కలవండి అని చెప్పటంతో అలాగేనని భూమి ఫోన్ పెట్టేస్తుంది. నక్షత్ర ఇదంతా వింటూ ఫాలో అవుతుంది. చెప్పండి సార్, ఎందుకు రమ్మన్నారని భూమి అంటే, త్వరగా అపూర్వ డిఎన్ఏ శాంపిల్స్ కలెక్ట్ చేయాలండి, లేకుంటే ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పటంతో, నేను త్వరలోనే కలెక్ట్ చేసి మీకు ఇస్తాను, మీ వైపు నుంచి మీరు కూడా మొదలు పెట్టండి అని భూమి అంటే, ఏం చేసినా వాళ్లకు తెలియకుండానే చేయాలి, లేకుంటే వాళ్ళు తప్పించుకునే ప్రమాదం ఉంది అని సిఐ చెప్తాడు. అలాగేనని భూమి వెళ్తుంది. ఒసేయ్, నువ్వు ఇంత కుట్ర చేస్తున్నావా? ఈ విషయం వెంటనే మమ్మీకి చెప్పాలి అని నక్షత్ర విని పరుగులు పెడుతుంది. నక్షత్ర వచ్చి సిఐని భూమి కలిసిన విషయం చెప్పగానే, నేను చూసుకుంటాను అని అపూర్వ ముసుగు వేసుకొని చేతులకి గ్లోజులు, కాళ్ళకి షూ మొత్తం కూడా కవర్ చేసుకుంటుంది. ఏంటి మమ్మీ, యుద్ధానికి ఏమైనా వెళ్తున్నావా అని నక్షత్ర అంటే, లేదు బేబీ, ఆ డిఎన్ఏ రిపోర్ట్సు తీసుకోకుండా నేను ఇలా జాగ్రత్త పడ్డాను. లాలాజలంలో కూడా డిఎన్ఏ ఉంటుందని నేను తెలుసుకున్నాను. అందుకే ఏది కూడా ఆ భూమికి దొరకకుండా ఇంట్లో వాళ్ళు అడిగితే కోల్డ్ అని, చలి అని, డస్ట్ అలర్జీ అని ఇలా కవర్ చేసుకున్నానని నేను కవర్ చేస్తాను. ఇదంతా నేను భూమికి భయపడి కాదు, మీ నాన్నకు భయపడి చేస్తున్నాను అని అపూర్వ చెప్తుంది. అప్పుడే శరత్చంద్ర అపూర్వని చూసి, ఆ స్కార్ఫ్ ఏంటి, ఆ మాస్క్ ఏంటి అని అడుగుతూ ఉంటే, అంటే బావ, రూమ్లో ఏసీ ఎక్కువైపోయి కోల్డ్ చేసింది, ఎవరికి అంటుకోకూడదని ఇలా మాస్క్ పెట్టుకున్నాను. ఇక చేతులు కూడా ఎక్కడ పడితే అక్కడ అంటుకోకూడదని డాక్టర్ చెప్పాడు. అందుకే బావ చేతులకు కూడా గ్లోజులు వేసుకున్నాను. ఇక షూస్ అంటావా, నేను మా ఫ్రెండ్స్తో కలిపి దగ్గరున్న అడవికి వెళ్తున్నాను, పురుగు పుట్ర కుట్టకూడదని ఇలా షూస్ వేసుకున్నానని అపూర్వ కవర్ చేస్తుంది. ఎవరిని చంపటానికి పిన్ని? అదే, నువ్వు అడవికి వెళ్తున్నాను అంటున్నావు కదా, ఏ జంతువుని చంపటం కోసం అని భూమి అంటుంది. హంటింగ్ అంటే క్రైమ్, నువ్వు ఏ కేసులోనూ ఇరుక్కోకూడదు కదా అని భూమి అంటే, నాకు ఏ కేసుతోనూ సంబంధం లేదు, నేను ఏ తప్పు చేయలేదు అంటూ అపూర్వ అరుస్తూ వెళ్తుంది.
అపూర్వ నక్షత్ర వెళ్ళగానే చెప్తున్న మాటలకి, వేసిన వేషానికి అస్సలు పొంతన లేదే. ఎందుకలా కవర్ చేసుకుంది? ఓహో! డీఎన్ఏ శాంపిల్స్ దొరకకూడదని ఇలా చేసిందా? అంటే ఇలా భయపడుతోందంటే హత్య చేసింది తనేనా అని శరత్చంద్ర వినేలాగా భూమి కావాలనే మాట్లాడుతూ ఉంటే శరత్చంద్రకి మరింత డౌట్ పెరిగిపోయి ఆలోచిస్తూ వెళ్తాడు. నాన్న త్వరలోనే నిరూపిస్తాను అని భూమి అనుకుంటూ ఉంటుంది. శారద భూమిని వెళ్ళిపోమ్మని చెప్పినందుకు గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటే కాలేజ్ నుండి అప్పుడే ఇంటికి వచ్చిన పూరి ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. ఈరోజు భూమిని నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని చెప్పాను. ఆ దేవుడు నాలుక ఎందుకు కోసేయలేదా అని బాధపడుతున్నానని ఏడుస్తూ ఉంటే నువ్వు మంచి పని చేశావమ్మా అని పూరి అంటుంది. నోర్ముయ్, నిన్నే ఏదైనా అనాలంటే నేను చాలా బాధపడతాను. భూమి కూడా నా కూతురు లాంటిదే అని శారద అంటుంది.